హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసన్న వైటీ. దిస్ ఈజ్ ప్రసన్న. వెల్కమ్ టు మూవీ సండే అప్డేట్స్. అండ్ ఈ రోజు నుంచి ఎవ్రీ సండే మూవీ అప్డేట్స్ వస్తుంటాయి భయ్య. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఏ ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి నాని గారిది. నాని గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం వివేకాత్రేయతో సినిమా తీస్తున్నారు. అండ్ నాని గారు నెక్స్ట్ సినిమా లైనప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది భయ్య. అయితే డైరెక్టర్ సుజిత్తో ఒక సినిమా, అండ్ బలగం వేణుతో ఒక సినిమా, అండ్ శ్రీకాంత్ తోడేలాతో దసరా ఫేమ్ ఉన్న శ్రీకాంత్ తోడేలాతో ఒక సినిమా, అండ్ శైలేష్ కొలనేరుతో హిట్ 3 అనే సినిమాలు యాక్ట్ చేయబోతున్నారు. లైనప్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాని గారిది. అండ్ ఇంకో 2 సినిమాలు కూడా టాక్లో ఉన్నాయి తమిళ డైరెక్టర్స్తో. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి వెనిల్ కిషోర్ గారిది చారీ 3 అనే సినిమా 1 మార్చిన అయితే రిలీజ్ కానుంది. అయితే ట్రైలర్ అయితే మాత్రం ఈ మండే వస్తుంది, Feb 12th. అండ్ నేనైతే మాత్రం ఒక యాక్షన్ అండ్ కామెడీ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తన నుంచి. ఏమో ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి, మంచిగానే ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి RC16 మూవీ బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ గారు కాంబోలో వస్తున్న మూవీకి ఆడిషన్స్ అయితే వదిలేరు భయ్య. నార్త్ ఆంధ్ర వాళ్ళు కావాలని ఆడిషన్స్ వదిలేరు, శ్రీకాకుళం ఆ సైడ్ నుంచి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆడిషన్స్కి వెళ్ళండి. ఏరియా నేమ్స్ అయితే మాత్రం స్క్రీన్ మీద వెళ్తాను చూసుకోండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్కి వచ్చేసరికి గూఢచారి 2లో అయితే మాత్రం విలన్ అయితే కన్ఫర్మ్ చేశారు ఇమ్రాన్ గారిని. ఇంతకుముందు చాలా టాక్స్ వచ్చినాయి కానీ చివరికి ఇమ్రాన్ గారిని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇదైతే ఫైనలైజ్ అయిపోయి కన్ఫర్మ్ అయింది, అఫీషియల్ రిలీజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ గారి మూవీలో దుల్కర్ సల్మాన్ అయితే ఉన్నారు. అది క్యామియోనా ఫుల్ లెంత్ రోల్ అనేది సినిమా వచ్చినాకే తెలిసిద్ది. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు అండ్ బన్సాలి గారి కాంబోలో ఒక మూవీ వస్తుందని సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదని అయితే తెలుస్తుంది. అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి కిరణ్ అబ్బవరం గారు అయితే ఒక పాన్ ఇండియా మూవీ దిగిపోతున్నారు. దాని పేరు ప్రస్తుతానికి అయితే ఖాన్ పెట్టుకున్నారంట. అండ్ ఇది వచ్చేసరికి పీరియాడిక్ ఫిలిం. అండ్ దీంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ని అయితే ట్రై చేయబోతున్నారని తెలుస్తుంది. అండ్ ఇది ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు, వేరే బ్రో చెప్పాడు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మార్వెల్ నుంచి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మార్వెల్లో డెడ్పూల్ 3 మూవీ. అయితే ఆ డెడ్పూల్ 3 సినిమా నుంచి సండే నైట్ వాళ్ళు ఒక వీడియో వదులుతా ఉన్నారు. అది ట్రైలర్ అవ్వచ్చు మ్యాక్సిమం. అయితే మనకి మండే మార్నింగ్ వచ్చింది, అంటే మండే మార్నింగ్ లేదు చూసుకోవచ్చు. సండే నైట్ వాళ్ళకి అలా వదులుతారు. నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి టీలు స్క్వేర్. అండ్ ఈ మూవీ వచ్చేసరికి March 29th అయితే రిలీజ్ అవబోతుంది. కాకపోతే Feb 14న ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ నుంచి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ చేస్తున్న నెక్స్ట్ మూవీ సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి గారు. అండ్ వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ నేమ్ అయితే జాక్ అని కన్ఫర్మ్ చేశారు, అంటే ఫైనల్ చేశారు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి చిరంజీవి గారిది విశ్వంబర మూవీలో వశిష్ఠ గారు డైరెక్షన్ చేస్తున్న విశ్వంబర మూవీలో రీసెంట్గా త్రిష గారు అయితే జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ స్టాలిన్ తర్వాత చిరంజీవి గారితో త్రిష గారు జాయిన్ అయ్యారు ఈ మూవీలో. చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి అఖండ మూవీ స్క్రిప్ట్ అయితే రెడీ అవుతుందంట భయ్య. అండ్ బోయా గారు ఎవరితో సినిమా తీస్తారో తెలియదు. మ్యాక్సిమం 110 అయితే అఖండ 2నే ఉండొచ్చు బాలకృష్ణ గారికి. బోయా గారు మాత్రం అల్లు అర్జున్కి ఒక స్టోరీ ఉంది, సూర్య గారికి ఒక స్టోరీ ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ముగ్గురులో ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళతో తీసేటట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీస్ ఏమేంటి అంటే ఓయ్ మూవీ ఒకటి Feb 14 రిలీజ్ అవుతుంది. అండ్ సీతారామం కూడా రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే ఊరి పేరు భైరవ్ అన్న ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ మాత్రం చాలా ఎంగేజ్ చేసింది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చింది. కుదిరితే ఒకసారి ట్రైలర్ చూసేయండి, యూట్యూబ్లో ఉంది, నిన్నే రిలీజ్ అయింది. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఎవ్రీ సండే ఇలాంటి న్యూస్ వస్తుంటాయి. అండ్ అప్కమింగ్ OTT మూవీస్ వీడియోస్ కూడా వస్తుంటాయి, మూవీ రివ్యూస్ వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.